యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా, యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా ఘననీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా. అరచేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగణను చేసి సృష్టించావు. అరచేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగణను చేసి సృష్టించావు. ప్రతిదానికి వివ్వగలనీసయ్యా, నా సమస్తముతో ఆరాధింతును. ప్రతిదానికి వివ్వగలనీసయ్యా, నా సమస్తముతో ఆరాధింతును. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా ఘననీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా. అమితముగా ప్రేమించి ప్రాణములే అర్పించి నీ వధువుగా నన్ను స్వీకరించావు. అమితముగా ప్రేమించి ప్రాణములే అర్పించి నీ వధువుగా నన్ను స్వీకరించావు. దీరుణమేలా తీర్చగలనీసయ్యా, నా జీవితముతో ఆరాధింతును. నీ రుణమేలా తీర్చగలనీసయ్యా, నా జీవితముతో ఆరాధింతును. యేసయ్యా నా స్తుతి పాత్రుడా, యేసయ్యా నా ఘననీయుడా, యేసయ్యా నా మహనీయుడా, యేసయ్యా నా ఆరాధ్యుడా. నా జీవిత భాగస్వామి, నా ప్రియ యేసు స్వామి, నా జీవిత భాగస్వామి, నా వరుడా యేసు స్వామి. థ్యాంక్ యూ. బాగుంది. నీతో పాడతావమ్మా? నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు. నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే, నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా,
ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయా నీతో ఉండాలనే కోరిక. థ్యాంక్ యూ. అన్నా భూషమన్నా లెటర్ తీసుకుంటా ఓ పాట పాడన్నా అన్న భూషమన్నా పాట పాడు. కొండ పైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము ప్రార్థించి ధ్యానించుము ఎత్తైన కొండ పైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ప్రియుడా క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యుని వలె ప్రకాశింపము కట్ అయిపోయింది వలను ఎత్తైన కొండ పైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ప్రియుడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంప్లీట్. వెల్కమ్. నెక్స్ట్ ఇంకొకరన్నా లావణ్య స్టాండర్డ్ పాట పాడతావా? లావణ్య ఒక పాట పాడు.
పడుతుందా? నీ ప్రియమైన కృష్ణలో నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించును, నీ ప్రియమైన కృష్ణలో నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రియమై నాకు చాలు. యేసయ్యా, 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 నీ ప్రియమై నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రియమై నాకు చాలు. నీ ప్రేమతోను నీ వాక్కుతోను నిత్యములను నింపుమయ్యా, నీ ఆత్మను నీ సత్యముతోను నిత్యములను కాపాడుమయ్యా, నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ పాటలో నిత్యం నన్ను నడిపించుమయ్యా, యేసయ్యా, 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 నీ ప్రియమై నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా, నీ ప్రేమై నాకు చాలు. థ్యాంక్ యూ లావణ్య. ఒక చిన్న కోరస్ ఎవరన్నా, టైం ఎంత? టైం అవుతుంది, 2 minutes. అన్మ్యూట్. చెప్పండి ఆంటీ. చెల్సి ఆంటీ చెప్పండి. చిన్న కోరస్ అంట పాడు. ఓకే ఆంటీ. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా,
అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా నా ఊహల కంటెను Time, అధికముగా please. Time up. దయచేయు ప్రేమమయా. We'll start the session with a word of prayer. ప్రేయర్ చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుంటే. మా మికిలిగా ప్రేమించిన మా ప్రియ రక్షక యేసయ్య పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఆయన పరిశుద్ధ దినం నందు వివిధ సాయంకాల సమయం నాయన మరి చిన్న పిల్లలతో కలిసి మరి ఈ విధంగా ప్రభా క్విజ్లో పాల్గొంటే ఇచ్చిన తనని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్పగా నీకే వందనాలు. ఇంకా రావాల్సిన వారు త్వరగా వస్తూ కృప దయచేయమని మరి ఈ ప్రోగ్రామ్ అంతట్లో తోడైండుమని యేసుక్రీస్తుపేట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Shall we start? రెడీగా ఉన్నారా? Screen మీద వచ్చిందా? నెంబర్ 1 ఫస్ట్ వచ్చింది. క్వశ్చన్ అక్క. Start. ఫస్ట్ క్వశ్చన్. క్రొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు కలవు? క్రొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు కలవు? ఏ 2, బి 3, సి 4, డి 5. క్రొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు గలవు? A2, B3, C4, D5. రెండవ ప్రశ్న. యేసు రాతి బాణలు దేనితో నింపుడని వారితో చెప్పెను? యేసు రాతి బాణలు దేనితో నింపుడని వారితో చెప్పెను? ఏ నీళ్లు, బి ద్రాక్షారసం, సి నూనె, డి రూకలు. యేసు రాతి బాణలు దేనితో నింపుడని వారితో చెప్పెను? ఏ నీళ్లు, బి ద్రాక్షారసం, సి నూనె, డి రూకలు. యేసు రాతి బాణలు దేనితో నింపుడని వారితో చెప్పెను? ఏ నీళ్లు, బి ద్రాక్షరసం, సి నూనె, డి రూకలు. మూడవ ప్రశ్న. యేసు దేవాలయంను పడగొట్టిడి డాష్ దినములలో దాని లేపుదనని వారితో చెప్పెను? యేసు దేవాలయంను పడగొట్టుడి డాష్ దినములలో దాని లేపుదనని వారితో చెప్పెను? ఏ 4, బి 1, సి 3, డి 2. యేసు దేవాలయంను పడగొట్టుడి డాష్ దినములలో దాని లేపుదనని వారితో చెప్పెను? ఏ 4, బి 1, సి 3, డి 2. నాలుగవ ప్రశ్న. బేతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు, దానికి ఎన్ని మంటపములు కలవు? ఏ 2, బి 3, సి 4, డి 5.
బెతెస్దా అనబడ్డ యొక్క కోనేరు కలదు, దానికి ఎన్ని మంటపములు కలవు? A2, B3, C4, D5. ఐదో ప్రశ్న, ద్రాక్షవల్లిని నేను డాష్ మీరు. ఏ రాళ్ళు, బి తీగెలు, సి నీళ్లు, డి శిష్యులు. ద్రాక్షవల్లిని నేను డాష్ మీరు. ఏ రాళ్ళు, బి తీగలు, సి నీళ్లు, డి శిష్యులు. ఆరో ప్రశ్న, వాక్యము ఏమై ఉండెను? వాక్యము ఏమై ఉండెను? ఏ జీవి అయి ఉండెను, బి దేవుడై ఉండెను, సి ఆత్మ అయి ఉండెను, డి తండ్రి అయి ఉండెను. వాక్యము ఏమై ఉండెను? ఏ జీవి అయి ఉండెను, బి దేవుడై ఉండెను, సి ఆత్మ అయి ఉండెను, డి తండ్రి అయి ఉండెను. ఏడో ప్రశ్న, యోహాను ఎవరిని చూచి ఇలా అనెను? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను ఎవరిని చూచి ఇలా అనెను? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ సీమోను, బి పేతురు, సి యేసు, డి ఫిలిప్పు. యోహాను ఎవరిని చూచి ఇలా అనెను? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏ సీమోను, బి పేతురు, సి యేసు, డి ఫిలిప్పు. ఎనిమిదో ప్రశ్న, 8 8 మెస్సియా అను మాటకు అర్థం ఏమి? మెస్సియా అను మాటకు అర్థం ఏమి? ఏ వాక్యము, బి జీవము, సి అభిషిక్తుడు, డి విశ్వాసి. మెస్సియా అను మాటకు అర్థమేమి? ఏ వాక్యము, బి జీవము, సి అభిషక్తుడు, డి విశ్వాసి. టైం వచ్చేసింది.
9వ ప్రశ్న, నతనయేలును యేసు ఏ చెట్టు క్రింద చూచెను? నతనయేలును యేసు ఏ చెట్టు క్రింద చూచెను? ఏ ద్రాక్ష, బి కొబ్బరి, సి నేరేడు, డి అంజూరపు. నతాయేలును యేసు ఏ చెట్టు క్రింద చూచెను? ఏ ద్రాక్ష, బి కొబ్బెర, సి నేరడి, డి అంజూరపు. పదవ ప్రశ్న, కేఫా అను మాటకు అర్థం ఏమి? కేఫా అను మాటకు అర్థం ఏమిటి? ఏ మట్టి, బి కొండ, సి రాయి, డి ఆకాశము. కేఫా అను మాటకు అర్థమేమి? ఏ మట్టి, బి కొండ, సి రాయి, డి ఆకాశము. కెమెరా పెట్టుకోమని పిల్లలు. అందరు కెమెరా ఆన్ చేసుకోండి. 11వ ప్రశ్న, యేసును ఆయన శిష్యులను ఏ ఊరికి వివాహమునకు పిలువబడిరి? యేసును ఆయన శిష్యులను ఏ ఊరికి వివాహమునకు పిలువబడిరి? ఏ కపెర్నహూము, బి తిబెరియా, సి కానా, డి యెరూషలేము. యేసును ఆయన శిష్యులను ఏ ఊరికి వివాహమునకు పిలువబడిరి? ఏ కపెర్నహూము, బి తిబెరియా, సి కానా, డి యెరూషలేము. వీడియో ఆన్ చేసుకోవాలన్నారు. ఆన్సర్స్ రాసే వాళ్ళంతా జూమ్ లో కనిపించాలి మాకు. పన్నెండవ ప్రశ్న, రాత్రి యందు యేసు యొద్దకు వచ్చిన యూదుడు ఎవరు? రాత్రి యందు యేసు యొద్దకు వచ్చిన యూదుడు ఎవరు? ఏ పిలాతు, బి నకాదేము, సి ఫిలిప్పు, డి సిమోను. రాత్రి యందు యేసు యొద్దకు వచ్చిన యూదుడు ఎవరు? ఏ పిలాతు, బి నికోదేము, సి ఫిలిప్పు, డి సిమోను. బి నికోదేము. నికోదేము. స్పెల్లింగ్ మిస్టేక్. స్పెల్లింగ్ తప్పు పడ్డారు. జూమ్ ఆన్ చేసుకోండి అందరు. హన్సిక. పదమూడవ ప్రశ్న, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దీని అధ్యాయము మరియు వచనము. ఏ 3:16, బి 4:16, సి 5:16, డి 6:16. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దీని అధ్యాయము మరి వచనము: ఏ 3:16, బి 4:16, సి 5:16, డి 6:16. బ్యూలా వీడియో ఆన్ చేసుకోవాలి. రక్షిత అన్నమ్మ పెర్సిస్. 14వ ప్రశ్న: సమరయలోని సుఖారను ఊరిలో నున్న బావి పేరేమి? సమరయలోని సుఖారను ఊరిలో ఉన్న బావి పేరేమి? ఏ యాకోబు బావి, బి అబ్రహాం బావి, సి లోతు బావి, డి మోషే బావి. సమరయలోని సుకారను ఊరిలో నున్న బావి పేరేమి? ఏ యాకోబు బావి, బి అబ్రహాం బావి, సి లోతు బావి, డి మోషే బావి. పదహైదవ ప్రశ్న: బేతెస్దా అను కోనేరు దగ్గర ఎన్ని ఏండ్ల నుండి వ్యాధి గలవాడు బాగుపడెను? బేతెస్దా అను కోనేరు దగ్గర ఎన్ని ఏండ్ల నుండి వ్యాధి గలవాడు బాగుపడెను? ఏ 28, బి 38, సి 48, డి 40. బెతెస్దా అను కోనేరు దగ్గర ఎన్ని ఏండ్ల నుండి వ్యాధి గలవాడు బాగుపడెను? ఏ 28, బి 38, సి 48, డి 40. పెర్సిస్ వీడియో ఆన్ చేసుకోండి. పదహారవ ప్రశ్న: 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తినిరి? 5 రొట్టెలు ఎంతమంది తినిరి? ఏ 500, బి 50, సి 5000, డి 3000. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తినిరి? ఏ 500, బి 50, సి 5000, డి 3000. పదిహేడవ ప్రశ్న: పరలోకం నుండి దిగి వచ్చిన డాష్ నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన డాష్ నేనే. ఏ జీవాహారము, బి ఆత్మీయ, సి భోజనము, డి నిత్య జీవము. పరలోకం నుండి దిగి వచ్చిన డాష్ నేనే. ఏ జీవాహారము, బి ఆత్మీయ, సి భోజనము, డి నిత్య జీవం. పద్దెనిమిదవ ప్రశ్న: వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి యేసు చెప్పిన మాట ఏమి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి యేసు చెప్పిన మాట ఏమి? ఏ నీవు వెళ్ళి ఇక పాపం చేయకుము,
బి నీవు వెళ్ళిపొమ్ము, సి నీవు సాక్ష్యము చెప్పుము, డి నీవు విడిచిపెట్టుము. 18th క్వశ్చన్, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి యేసు చెప్పిన మాట ఏమి? ఏ నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము, బి నీవు వెళ్ళిపోమ్ము, సి నీవు సాక్ష్యము చెప్పుము, డి నీవు విడిచిపెట్టుము. పంతొమ్మిదవ ప్రశ్న, అప్పుడు సత్యము మిమ్మును డాష్ చేయును. అప్పుడు సత్యము మిమ్మును డాష్ చేయును. ఏ నీతిమంతులనుగా చేయును, బి దోషులనుగా, సి బీదలనుగా, డి స్వతంత్రులనుగా. 19th క్వశ్చన్, అప్పుడు సత్యము మిమ్మును డాష్ చేయును. ఏ నీతిమంతులనుగా, బి దోషులనుగా, సి బీదలనుగా, డి స్వతంత్రులనుగా. ఇరవై ప్రశ్న, యేసు గుడ్డివాని కన్నులకు బురద పూసి ఏ కోనేటిలో కడుగుకొనుమని చెప్పెను. యేసు గుడ్డివాని కన్నులకు బురద పూసి ఏ కోనేటిలో కడుగుకొనుమని చెప్పెను. ఏ సిలోయిము, బి బేతెస్తా, సి యోర్దాను, డి గ్రీసు. యేసు గుడ్డివాని కన్నులకు బురద పూసి ఏ కోనేటిలో కడుక్కొనుమని చెప్పాను. ఏ సిలోయిము, బి బెతెస్తా, సి యోర్దాను, డి గ్రీసు. ఇరవై ఒకటో ప్రశ్న, మంచి కాపరి గొర్రెల కొరకు ఏమి చేయును. మంచి కాపరి గొర్రెల కొరకు ఏమి చేయును. ఏ ప్రేమించును, బి ప్రాణం పెట్టును, సి చెదరగొట్టును, డి కాయును. మంచి కాపరి గొర్రెల కొరకు ఏమి చేయును. ఏ ప్రేమించును, బి ప్రాణం పెట్టును, సి చెదరగొట్టును, డి కాయును. ఇరవై రెండవ ప్రశ్న, యేసు కన్నీళ్లు విడిచెను ఎప్పుడు. యేసు కన్నీళ్లు విడిచెను ఎప్పుడు. ఏ లాజరు సమాధి దగ్గర, బి యాకోబు సమాధి దగ్గర, సి తండ్రి సమాధి దగ్గర, డి దావీదు సమాధి దగ్గర. యేసు కన్నీళ్లు విడిచెను ఎప్పుడు. ఏ లాజరు సమాధి దగ్గర, బి యాకోబు సమాధి దగ్గర, సి తండ్రి సమాధి దగ్గర, డి దావీదు సమాధి దగ్గర. యేసు కన్నీళ్లు విడిచెను ఎప్పుడు.
23వ ప్రశ్న. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరిలో? ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరిలో? ఏ పేతురు, బి ఆంద్రేయ, సి యోసేపు, డి ఇస్కరియోతు యూదా. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరిలో? ఏ పేతురు, బి ఆంద్రేయ, సి యోసేపు, డి ఇస్కరియోతు యూదా. ఇరవై 24వ ప్రశ్న. ఆదివారము మొదట సమాధి యొద్దకు వెళ్ళినది ఎవరు? ఆదివారము మొదట సమాధి యొద్దకు వెళ్ళినది ఎవరు? ఏ మరియా, బి మగ్దలేనే మరియా, సి మార్తా, డి సలోమే. ఆదివారము మొదట సమాధి యొద్దకు వెళ్ళినది ఎవరు? ఏ మరియా, బి మగ్దలేనే మరియా, సి మార్తా, డి సలోమి. ఇరవై 25వ ప్రశ్న. పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు ఏమి? పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు ఏమి? ఏ బరబా, బి మల్కు, సి దాను, డి పిలాతు. పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు ఏమి? ఏ బరబ్బా, బి మల్కు, సి దాను, డి పిలాతు. ఇరవై 26వ ప్రశ్న. యేసు సిలువను మోసుకొని డాష్ స్థలమను చోటికి వెళ్ళెను. యేసు సిలువ మోసుకొని డాష్ స్థలమను చోటికి వెళ్ళెను. ఏ యెరూషలేము, బి కపాల, సి కానా, డి యోర్దాను. యేసు సిలువ మోసుకొని డాష్ స్థలమను చోటికి వెళ్ళెను. ఏ యెరూషలేము, బి కపాల, సి కానా, డి యోర్దాను. ఇరవై 27వ ప్రశ్న. యేసు ఆ చిరక పుచ్చుకొని ఏమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని ఏమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏ సమాప్తమైనదని, బి అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, సి దప్పిగొనుచున్నాను, డి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు ఆ చిరక పుచ్చుకొని ఏమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏ సమాప్తమైనదని, బి అమ్మా ఎందుకు ఏడ్చున్నావని, సి దప్పుకొనుచున్నాను, డి నా ఆత్మ అప్పగించుచున్నాను.
28వ ప్రశ్న, యేసుకు ఏ రంగు వస్త్రము ఆయనకు తొడిగించిరి? యేసుకు ఏ రంగు వస్త్రము ఆయనకు తొడిగించిరి? ఏ ఎరుపు రంగు, బి తెలుపు రంగు, సి ఊదా రంగు, డి నలుపు రంగు. యేసుకు ఏ రంగు వస్త్రము ఆయనకు తొడిగించిరి? ఏ ఎరుపు రంగు, బి తెలుపు రంగు, సి ఉదా రంగు, డి నలుపు రంగు. ఇరవై 29వ ప్రశ్న, యేసు అంగీని పంచుకొనుటకు వారు ఏమి చేసిరి? యేసు అంగీని పంచుకొనుటకు వారు ఏమి చేసిరి? ఏ చింపిరి, బి చీట్లు వేసిరి, సి అమ్మిరి, డి భాగములు చేసిరి. యేసు అంగీని పంచుకొనుటకు వారు ఏమి చేసిరి? ముప్పైవ ప్రశ్న, యేసు ఎవరితో అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను? యేసు ఎవరితో అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను? ఏ పేతురు, బి యోహాను, సి తోమా, డి లూకా. యేసు ఎవరితో అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను? ఏ పేతురు, బి యోహాను, సి తోమా, డి లూకా. చివరి ప్రశ్న, 5 నిమిషముల సమయం ఇవ్వబడుతుంది. 5 నిమిషాల లోపు మీరు మాకు వాట్సాప్ లో పంపించాలి. 5 నిమిషముల తర్వాత మళ్ళీ అంగీకరింపబడవు. దయచేసి సమయాన్ని పాటించండి. జ్యోతి సిస్టర్ కు గాని నాకు గాని ఇద్దరు నంబర్స్ మీకు కింద ఉన్నవి వాట్సాప్ లో మాకు పంపించండి. Can I talk for a moment? Children, it's very happy that you are participating. అయితే ఈ క్విజ్ కంటిన్యూ అవుతుంది కదా, మేము ఛాంపియన్స్ కి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాము. ఛాంపియన్స్ ట్రాఫీ ఒకటి ఉంటుంది, కానీ ఇప్పుడే ఐఎమ్ జస్ట్ ఇన్స్పైర్డ్. ఎందుకో దేవుడు కదిలిస్తుంది నాకు. కేరళలో ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ ఉన్నది. దట్స్ అబౌట్ 400 BC 400 AD అన్నమాట. థామస్ వచ్చినప్పటి చర్చ్ ఉన్నది. దట్స్ ఇన్ కేరళ. ఈ ఛాంపియన్స్ ఎవరైతే ఇద్దరో వాళ్ళకు ఎయిర్ టికెట్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోయి వి విల్ లెట్ యు సీ ద ఓల్డెస్ట్ చర్చ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. మేబీ దానికి ఎవరు స్పాన్సర్ చేస్తారో మనకు తెలియదు, కానీ యూ విల్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ ఫ్లయింగ్ బై ఎయిర్ అండ్ గోయింగ్ టు సీ ద ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా. అక్కడ ప్రేయర్ చేయాలి, మన కాన్ఫరెన్స్ కోసం అందరి కోసం ప్రేయర్ చేసి మళ్ళీ మీరు రిటర్న్ రావాలి. So that will be the prize that you will be winning as a champion. ఓకే, ఎందుకో నాకు అట్లా అనిపించింది. లెట్ us see. దానికి మొత్తానికి అయితే దానికి ఫైనాన్స్ కూడా ప్లాన్ చేద్దాం. జూనియర్స్ అండ్ సీనియర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉంటుంది. సో యూ స్ట్రైవ్ హార్డ్ అండ్ you'll see one of the beautiful places on earth అనమాట. ఇండియాలో మంచి ప్లేస్ అంటే అదే. ఫస్ట్ చర్చ్ అక్కడ, ఓల్డెస్ట్ చర్చ్ ఇప్పుడు స్టిల్ రన్నింగ్ అది. ఓకే, టేక్ కేర్.
శోభక్క ప్రేయర్ చేయండి, క్లోజింగ్ ప్రేయర్. పరలోక మందున మా గొప్ప ప్రేమ గల తండ్రి, మీ పాదములకు స్తోత్రం ప్రభువా. మరి యొక్క సాయంకాలంలో తండ్రి, మరి ఒక చక్కటి కార్యక్రమంను నిర్వహించటకు మీరు ఇచ్చిన అవకాశంను బట్టి వందనములు ప్రభువా. తండ్రి, మరి యొక్క చిన్న బిడ్డలు ఎంతో ఆసక్తితో మరి యొక్క క్విజ్ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు తండ్రి. మరి వారిని ఆశీర్వదించండి తండ్రి. మరి యొక్క మీ జ్ఞానంలో ఆ బిడ్డలు పెరుగుటకు మీరు సహాయం చేయండి. అవును ప్రభువా, మరి యొక్క బైబిల్ గ్రంథంను ధ్యానించట జ్ఞానంకు మూలం తండ్రి. మరి ప్రభువా, ఈ చిన్న బిడ్డల జ్ఞానం నందు మీ అందు భయభక్తులు అందు పెరుగుటకు వారికి సహాయం చేయండి తండ్రి. మరి ఎంతో ఆసక్తితో ప్రభువా, మరి వారం 10 రోజుల నుంచి బిడ్డలు మరి బైబిల్ యోహాను సువార్తను ధ్యానించి మరి యొక్క క్విజ్ కార్యక్రమంలో ఆరోగ్యంగా పాల్గొనటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు తండ్రి. మరి యొక్క కార్యక్రమం అంతటి యందు మీరున్నారు ప్రభువా. మరి యొక్క కార్యక్రమం కేవలం మీకు మహిమకరంగా జరిగినందుకు మేము వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఒక తర్వాత జరగనైనటువంటి సీనియర్స్ క్విజ్ ప్రోగ్రామ్ కూడా మీ ఆధీనంలో ఉంచుకునండి ప్రభువా. మరి యొక్క పరికరాలను ఇంటర్నెట్ ను అంతా మీ ఆధీనంలో ఉంచుకొని చక్కగా కార్యక్రమం జరిగి మీకు మహిమకరంగా జరిగించినట్లు మీ కృపను సహాయం దయచేయమని, ఈ యొక్క సాయంకాల దీవెనలు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ మంత్ ఏ బుక్ అనేది మేము ముందే అనౌన్స్ చేస్తాము. అందరూ చక్కగా ప్రిపేర్ కావాలని మీ అందరికి విజ్ఞప్తి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి నెల కూడా రెగ్యులర్ గా పాల్గొనండి. ప్రతి నెల రెగ్యులర్ గా పాల్గొన్న వాళ్ళకు మాత్రమే అంకుల్ చెప్పిన ఛాంపియన్షిప్ కు సాధించడానికి అర్హత ఉంటుంది. అసలు ఎవరు అంకుల్ చెప్పింది కేరళ ట్రిప్ అందరు పాల్గొన్న వాళ్ళకి. అవునా? మధ్యలో డ్రాప్ కావద్దు ఎవరు. కేరళ రావాలనుకుంటే అందరు రెగ్యులర్ గా పాల్గొనండి ప్రతి నెల. ఎవరు ఛాంపియన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఎంకరేజ్ చేయండి. Champions will have the chance. All the best. ఛాంపియన్ వాళ్ళకి ఓన్లీ ఎవరు ఛాంపియన్ అవుతారో వాళ్ళకు ఇక్కడ ట్రాఫీ ఉంటది, ప్లస్ ఒక ట్రిప్ అన్నమాట. ఛాంపియన్స్ కు మాత్రమేనా బ్రదర్? అంతే మరి, లేకపోతే అందరికంటే మనం పాల్గొన్న వాళ్ళందరికీ కదా? దట్స్ నాట్ పాసిబుల్. అందరికి ఎయిర్ టికెట్స్ అవన్నీ ఎవరు స్పాన్సర్ చేస్తారు? ఇష్టం విన్నర్స్ కే ఉంటది. విన్నర్స్ కేనా? ఓన్లీ ఛాంపియన్స్ కి. మీరు టీచర్లు పోతారులే వెంట, మీరే తీసుకోపోతారు వాళ్ళని. జస్ట్ అన్ ఐడియా, నాకు ఎందుకు అట్లా అనిపించింది. విత్ దిస్ ద ఛాంపియన్స్ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ యునో మోటివేషన్ అండ్ ప్రివిలేజ్ అన్నమాట. సీనియర్స్ ఇప్పుడు ఎవరెవరు జాయిన్ అవుతుండో ఐ థింక్ దే విల్ గెట్ రెడీ. చిన్న పిల్లలు మీరు యూ కెన్ లాగ్ అవుట్ ఆర్ యూ కెన్ కంటిన్యూ యువర్ గేమ్స్ అండ్ ఇంట్లో పేరెంట్స్ ని సతాయించండి ఫుల్. గెట్ గోయింగ్. అన్న వాళ్ళు యాడ్ చేయండి, అందరూ యాడ్ చేయండి. ఆటోమేటిక్ యాడ్ చేయడానికి పెట్టినాం అది. we are admitting everybody. నీట్లో ఉన్నారా అందరూ? చిల్డ్రన్ లాక్అవుట్ చేయండి, మీరు లీవ్ కావాలి చిన్నపిల్లలు.